నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నదా? నిజానికి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించి లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రాఫ్ పడిపోతుందా పెరుగుతుందా అనేటువంటి అంశాలను వెంటనే చర్చించడానికి లేదు. కానీ అయితే ఒక అంశం ఏం చూడొచ్చు అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో గత 10 ఏళ్ల ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏమిటి, దాన్ని తగ్గించడానికి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ చెప్పినటువంటి అంశాలేంటి, ప్రజలు ఈ కొత్తగా వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారా, ఆ ప్రజలు ఏవైతే నమ్మి ఓట్లేశారో ఆ వైపుగా ఆ దిశగా కొత్త సర్కారు నడుస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని బేరీజ్ వేసుకోవచ్చు. దాంట్లో భాగంగా కీలకమైనటువంటి అంశాలు 6 గ్యారంటీలు అనుకోవచ్చు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో స్పష్టంగా కూడా వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ 6 గ్యారంటీల అమలు విషయంలో రైతు భరోసా అవ్వడం లేదు, రుణమాఫీ చేసినా కూడా దానిలో అనేకమైనటువంటి నిబంధనల పేరు మీద ఇంకొక పేరు మీద 40-50 లక్షల మంది రైతులుంటే అంత మేరకు ఇవ్వకుండా 50,000 కోట్ల రూపాయలు అవసరమయ్యేటువంటి రైతు బంధులో ఇప్పటిదాకా కేవలం 12,000 కోట్ల రూపాయల రైతు బంధు మాత్రమే ఇవ్వడం వల్ల ఏ మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు లేదు. మహిళలకు ఇస్తామన్నటువంటి గ్యారంటీల విషయంలో కానీ లేదంటే పెన్షన్ విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ ఒకటి మహిళలు, రైతులు, నిరుద్యోగులు ఈ సెక్షన్కు సంబంధించింది ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 సెక్షన్లను ఏ మాట అయితే చెప్పాదో అది అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ దిశగా ప్రయాణం చేస్తుందా లేదనేటువంటిది, ఒక అన్నం ఉడికిందా లేదనేటువంటి ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుందన్న విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశలో పనిచేస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని, ఆ ప్రభుత్వం అటువైపు వెళ్తుందా లేదనేటువంటి అంశాన్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే కనుక అయితే మేమంతా చేస్తున్నామనేటువంటి ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తున్నామనేటువంటిది చెప్పడం కోసం తాపత్రయపడుతున్నది. కానీ నిజానికి క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా గత సర్కారు కంటే ఈ సర్కారు చాలా బాగా చేస్తుందనేటువంటి మాట మాత్రం ఎక్కడా రావడం లేదు. ఇది గమనించాల్సిన విషయం. ఇది కాంగ్రెస్కు వ్యతిరేకంగానో టీఆర్ఎస్కు అనుకూలంగానో బీజేపీకి వ్యతిరేకంగానో చేసినటువంటి మాట కాదు. ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయము గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరున్నారు, గత ప్రభుత్వం ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ పట్టణ ప్రాంతంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి పూర్తి స్థాయిగా ఆ పార్టీ గెలిచింది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు, జిహెచ్ఎంసీ వరకు కొత్తగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి చేసి అక్కడ ప్రతిదీ గెలిచారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్తుందా? 5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎన్నికల నాటికి ఇవన్నీ కూడా జోడైతాయా లేవా అనేటువంటిది పక్కన పెడితే వెంటనే అంటే అధికారంలో మార్చినాము, కొత్తగా వచ్చినటువంటి సర్కారు అబ్బా మనం అనుకున్నటువంటి మాటలన్నింటినీ కూడా నెరవేర్చగలిగింది అనేటువంటిది ఒక్కసారి పరిశీలించాలి. ఆ పరిశీలించినటువంటి మేరకు ప్రజల్లో వచ్చినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, గెలిచిన వెంటనే జరిగినటువంటి పనుల్లో అందుకోసం కాంగ్రెస్ పార్టీ నిజానికి రైతు రుణమాఫీ అనేటువంటి చేసినా కూడా ప్రజల్లో పాజిటివ్ సంకేతాల కంటే కూడా నెగిటివ్ సంకేతాలే ఎక్కువగా వెళ్ళినటువంటి మాట వాస్తవం. ఆగస్టు 15 తర్వాత పూర్తి స్థాయిగా రుణమాఫీ చేసినా కూడా ఇంకెంతమంది రుణమాఫీ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మాఫీ అయిన వాళ్ళు చేసినటువంటి దానికంటే ఎక్కువ నెగిటివ్ ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. మహిళలకి ఇచ్చేటువంటి నెలకు 2,500 రూపాయలు ఇవ్వాలంటే కూడా 30,000 కోట్ల రూపాయల దాకా కావాలి. మరి ఇప్పటిదాకా అది రాలేదు. అదే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం, పెన్షన్ పెంచుతామన్నటువంటి పెన్షన్ ఏమైంది, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు రైతు బంధు ఎందుకు రాలేదు, రైతు భరోసా పేరు మీద పెంచి ఇస్తామన్నటువంటి రైతు బంధు ఎందుకు రాలేదు, ఈ అంశాలు. నిరుద్యోగులకు కూడా వెంటనే పెద్ద గొడవలు జరిగినాయి. డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ 2 వాయిదా వేయాలని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ పైన కూడా పూర్తిగా ఉత్సాహంగా ఎక్కడా కనబడతలేదు. ఇంకా ఏదో అంటే ఆశలు ఎక్కువగా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పైన పెరిగినటువంటి వ్యతిరేకతను ఒక్కసారిగా అంచనాలు ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెంచాయి. పెరగడానికి కాంగ్రెస్ స్వయంకృతాపరాధం కూడా ఉంది. ఎందుకంటే అధికారంలో రావడానికి కనబడ్డ ప్రతి హామీని ప్రతిదీ మేము చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది చేయలేనటువంటి పరిస్థితుల్లో చిన్న అగ్గిరవ్వ ద్వారా ఎంత పెద్ద అడవైనా కాలిపోతుంది.
పటువకు చిన్న కుండకి చిన్న నెర్రె పెడితే సరిపోతుంది కదా, మొత్తం పగలాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం నీళ్లు కారిపోతుంటాయి. పడవకి చిన్న రంధ్రం పడితే పూర్తి స్థాయిగా పడవ మునిగేదాకా నీళ్ళు వచ్చేస్తుంటాయి. అంటే చాప కింద నీరులాగా వచ్చేటువంటి వాటిని అంచనా వేయలేం. కానీ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని పసిగట్టారు. మీడియాలో మన వాయిస్ పోవట్లేదు. మనం పంపించినటువంటి మనం చేస్తున్నటువంటివి కంటే కూడా 6 నెలల్లోనే 9 నెలల్లోనే మీడియాలో మనకు నెగిటివ్ వాయిస్ ఎక్కువ పోతుంది. దానిపైన దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ అంచనాలు పెంచుకున్నది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంచనాలు పెంచుకున్నారు. 10 ఏండ్ల పాటు అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఆ మేరకు అంచనాలతో ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. అట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజల అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అందుకోవాలంటే అంత ఈజీ కాదు. ఒకవైపు వెక్కిరిస్తున్నటువంటి ఖజానా కూడా అందుకొక కారణం. ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ పైన కానీ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిగా ముఖ్యమంత్రి అజమాయిషి ఉండేటువంటి అవకాశం కనబడట్లేదు. మంత్రులంతా కూడా సీనియర్లు, మన ముఖ్యమంత్రి కంటే కూడా సీనియర్లు, పార్టీలో కూడా సీనియర్లు. వెరసి ఇది పెద్ద గందరగోళం అవుతుందా అనేటువంటి దాంతో ముఖ్యమంత్రి కూడా చూసి చూడనట్టుగా కొన్ని విషయాలను వెనుకడుగు వేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. సో ఈ అంశాలన్నిటినీ మనం పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము అంచనా వేస్తున్నట్టుగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నంత మేరకు కాంగ్రెస్ పార్టీ పైన పాజిటివ్ సిగ్నేచర్స్ రావడం కంటే కూడా నెగిటివ్ ఎక్కువగా మారిపోయింది. ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ కూడా గమనించింది. పార్టీ కంటే కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా గమనించారు. అయితే చేయడానికి కూడా అంతకంటే ఎక్కువ వనరులు కూడా లేవు కాబట్టి అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఇక ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందా? ఎందుకంటే అసెంబ్లీ 2 సార్లు ముగిసింది. ఆ తర్వాత 9 నెలల ప్రభుత్వం పైన ఎటువంటి పోరాటాలు చేసింది? ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంత మేరకు కాంగ్రెస్ పైన పోరాటం చేసిందా, చేయలేదా అనేటువంటి అంశంలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పోరాటం చేయడం కంటే కూడా 10 ఏళ్ల పాటు మేము చాలా బాగా చేసినాం, ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందనేటువంటి మాటలు చెప్పుకోవడం, 10 ఏళ్ళు మీరు అంతా బాగా చేస్తే ఎందుకు ఓడగొట్టారు ప్రజలు అనేటువంటిది పక్కన పెట్టి, అంటే ఆలోచించాల్సినటువంటి చిన్న లైన్ మాత్రమే ఉంటుంది. అదే అంశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నది. ఇద్దరు కూడా ఇంకా మేము అధికారంలోకి వచ్చాం, చెయ్యాలి, మాట్లాడే విధానం మారాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ రావడం లేదు. మేము అధికారాన్ని కోల్పోయినాము, ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజల్లోకి వెళ్ళడానికి మీకు ఇంకా ఏ అంశాలు ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలనేటువంటి విషయంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ ఉండేటువంటి కోటరీలో ఇంకా మార్పు రాలేదనేటువంటిదే మనం గమనించింది. అసెంబ్లీ అయిపోయినది కాబట్టి ఈ విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కూడా ఇంకా పూర్తి స్థాయిగా ప్రతిపక్షం మైండ్ సెట్లోకి రాలేదు. ఇంకా అధికారంలో ఉన్నామనేటువంటి దర్పంగా మాట్లాడేటువంటి విధానంలో కూడా, కార్యకర్తలను కలిసేటువంటి విధానంలో కూడా మార్పు రాలేదు. 2 కారణాలు ఎందుకు వచ్చిందంటే కేటీఆర్ మారాలి, కేసీఆర్ మారాలి. ఈ విషయంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఉద్యమ నాయకుడు కాదు, లేకపోతే ఉద్యమంలో లేడు, తెలంగాణ ఉద్యమం లేదు. సో తెలంగాణ సెంటిమెంట్ ఏదో అవసరం వస్తే తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటిది రాదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మీరేం చేశారనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే 20 ఏళ్ల నుంచి మీకోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కలుస్తున్నామా లేదా, నాయకులను కార్యకర్తలను ఏ విధంగా దగ్గర తీసుకోగలుగుతాం, జిల్లా స్థాయి వాళ్ళని ఎట్లా కలుస్తాం, రాష్ట్ర స్థాయి వాళ్ళని ఎట్లా కలుస్తాం, అవన్నీ ప్రజల్లోకి ఎట్లా వెళ్తాము, ఉద్యమాలు ఎట్లా చేయగలుగుతాము, ప్రజా పోరాటాలు ఏ విధంగా చేస్తాం అనేటువంటి దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా సిద్ధంగా ఉన్నట్టుగా లేదు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా తీరేదో మాటల్లో నేను మారినా అనేటువంటి విషయాలు చెప్పదలుచుకుంటున్నారు, కానీ ఆ స్థాయిలో ఇంకా మార్పు రాలేదు. మాట్లాడేటువంటి భాష విషయంలో కానీ, పోరాటం చేసేటువంటి విషయంలో కానీ ఇంకా పూర్తి స్థాయిగా రాలేదు. 10 ఏళ్ల పాటు అనుభవించినటువంటి దర్జా అధికారం ఇంకా పోలేదు అనేటువంటి, ఆ వాసనలు పోలేదు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఇక మిగిలినటువంటిది భారతీయ జనతా పార్టీ నా గర్కా నా ఘాట్కా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఏదో చేస్తామని, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారం దిశగా వెళ్తున్నామనేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయిందని చెప్పుకోవాల్సిందే.
ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అరే బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ బాగా మంచి ప్రభావం చూపగలిగింది, బీఆర్ఎస్ జీరో అయిపోయింది, కాంగ్రెస్ బీజేపీ మాత్రమే తెలంగాణలో మిగిలిందన్నట్టుగా చెరొక 8 స్థానాలు పంచుకొని మజ్లిస్ అంటే వాళ్ళది వదిలేద్దాము పంచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ మేరకు పార్లమెంట్లో కానీ తెలంగాణ క్షేత్రంలో కానీ అసెంబ్లీలో కానీ ఆశించినంత మేరకు ఊహించినంత మేరకు భారతీయ జనతా పార్టీ కూడా ఆ స్థాయిలో వెళ్ళలేనటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నది, మేము ప్రతిపక్షంగా ఉండాలి, బీజేపీ మన స్థానాన్ని కొల్లగొడుతుందేమో అనేటువంటి భయంతో బీఆర్ఎస్ కొంత మేరకు ఆలోచన చేస్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ఆ మేరకు ఆలోచన చేసినట్టుగా లేదు. అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఒక లైన్లో వెళుతూ అందరి మధ్యన సమన్వయంతో వెళ్తున్నట్టుగా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దానివల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. అసెంబ్లీలో 8 మంది ఉన్నా కూడా వాళ్ళ వాయిస్ వెళ్ళలేదు, వాళ్ళ మీడియాలో వాళ్ళు ఉన్నట్టుగా ఎక్కడా తెలవట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వము తెలంగాణకు అన్యాయం జరిగిందనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే ఈరోజు కూడా కనీసం 30% కూడా దాన్ని తగ్గించడంలో విఫలమైంది తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. అంటే ముందస్తు ఆలోచన లేకపోవడము, లేదంటే జరిగిన నష్టాన్ని నివారణ చేయడంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పూర్తిగా విఫలమైనటువంటి మాట చెప్పుకోవచ్చు. ఈ మేరకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత లేదంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రోజుకున్నటువంటి రాజకీయాల విషయంలో ఈ 3 పార్టీలు ఇక మజ్లిస్ అంటే ఎట్లాగో వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళు ఉంటారు, అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి అంటగాగుతుంటారు, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను స్పెసిఫిక్గా పిక్ చేసుకొని అక్కడ వరకే మాట్లాడుతారు. కాబట్టి వాళ్ళతోటి అంతకంటే ఎక్కువ మనం ఊహించేటువంటి పరిస్థితి కానీ చర్చించేటువంటి అవకాశం కానీ ఉండదు. కానీ పోటీ కాంగ్రెస్ 5 ఏళ్ల పాటు నిలబడడం కోసం వాళ్ళు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఆర్ఎస్ కంటే అప్పర్ హ్యాండ్, బీజేపీ కంటే అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్ని ఎదుర్కోవాలి, ఇటు ఒకేసారి పక్క నుంచి ప్యారలల్గా వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా ఎదుర్కోవాల్సినటువంటి, అంటే ఇద్దరిని ఒకేసారి ఎదుర్కోవాల్సినటువంటి పార్టీ బీఆర్ఎస్. బీజేపీ వీళ్ళిద్దరినీ కేంద్రంలో కాంగ్రెస్ని ఎదుర్కోవాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎగదన్ని అంతకంటే ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇటు బీజేపీ ముంగట ఉన్నది. సో ఈ అంశాలన్నీ ఏ విధంగా పోతాయి, ఈ 2 అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ 9 నెలల తర్వాత ఇక రాజకీయంగా కొంత హనీమూన్ పీరియడ్ మాత్రం కాంగ్రెస్ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఏం చేస్తారు ఈ 3 పార్టీలు అనేటువంటిది ఒకసారి చూడాల్సినటువంటి అంశం. 3 పార్టీల ముందున్నటువంటిది వెనక ఉన్నటువంటి అంశాలు ఇవి.